హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే ఏం లేదండి, మా దగ్గర అయితే వర్షం పడుతుంది. ఇక వేడివేడిగా ఏమైనా చేసుకొని తిందామని మా అత్తమ్మ నేను అనుకున్నాం అనమాట. ఇక అనుకున్నాం కానీ ఎప్పటికీ ఏదైనా ఒకటి కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి మా అత్తమ్మ నేను ఎప్పుడైనా వర్షం పడుతుంటే మనకు హాట్‌గా వేడిగా తినాలనిపిస్తుంది ఇగ. ఈసారి ఎందుకో మేము స్వీట్ చేద్దామని ఇగ మా అత్తమ్మ నేను అనుకున్నాం అనమాట. ఇగ చేద్దాం సరే వస్తాయో రావో ఫస్ట్ అయితే చేద్దాం అన్నట్టు, ఇగ ట్రై చేయాలి కదా అన్నట్టు చేసాము. కానీ బాదుషా మాత్రం సూపర్ వచ్చింది అసలుకు. ఎక్స్‌పెక్ట్ చేయలే అసలు నేను ఇంత బాగా వస్తాయని. కాకపోతే చాలా అంటే చాలా బాగున్నాయి. మనం షాప్‌లో తీసుకున్నట్టయితే ఉన్నాయన్నమాట. ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్షన్ అయితారో అని భయపడ్డా ఫస్ట్. కాకపోతే అందరూ బాగున్నాయని చెప్పేసి అన్నారు. అదేదో నేను ఎలా చేశానో మీతోనైతే షేర్ చేస్తున్నా చూడండి. చూసి మీరెలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా మరి? వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏం లేదండి, స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నా ఫస్ట్. పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ అయితే తీసుకున్నా. ఒక కప్పుకి 2 కప్స్ అయితే షుగర్ యాడ్ చేశాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు నేను అనుకోలే అనమాట. తింటారో తినరో మరి చేసినంక వేస్ట్ అయితదా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఫస్ట్ టైం చేశా, కానీ పర్ఫెక్ట్‌గా చేశా అన్నమాట. చూడండి ఈ విధంగానైతే చక్కెర పానకం అయితే ఈ విధంగా పట్టుకోవాలి. ఇందులో 4 ఇలాచీలు ఉంటాయి కదా, వాటిని కొంచెం సుంచి ఇలా వేశాను. దంచి వేస్తే పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుందట. మా అత్తమ్మ తర్వాత చెప్పింది నాకు. నేనైతే ఇక్కడ సుంచేసా అన్నమాట ఇలా. చూడండి మనకు చక్కెర పానకం అనేది బాగా మసలాలన్నమాట. బాగా చిక్కగా రావాలి మనకు. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. లేదంటే వాటర్ ఉండిపోతాయి అందులో. ఇక్కడ చూసారా, ఇక్కడ మైదా పిండి అయితే తీసుకున్నా కదా, ఇందులో కొంచెం సాల్ట్ అండ్ సోడా అయితే వేస్తున్నా. కొంచెం చిటికెడు సోడా వేసుకోండి. అలాగే ఇందులో నెయ్యి అయితే వేసుకుందాం. నెయ్యి అయితే కొంచెం మా ఇంట్లో ఎక్కువనే ఉంది. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం ఎక్కువనే పోసిన. 4 స్పూన్స్ పోసుకుంటే సరిపోతుందంట. నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువనే పోసా. మళ్ళీ కొంచెం పెరుగు అయితే యాడ్ చేస్తున్నా. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. మనకు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అసలు. కొందరు డాల్డా అవి కూడా వేస్తారంట. కాకపోతే నేను మా ఇంట్లోనైతే నెయ్యి ఉందని చెప్పేసి నెయ్యితోనైతే చేసా. చాలా బాగుంది. మనం పిండిని ఇలా ముద్ద కడితే మాత్రం ఇలా రావాలండి. అలా వచ్చినప్పుడే మనకు బాదుషా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందంట. లేదంటే రాదు అని చెప్పేసి నేను కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూసాను అన్నమాట. చూసిన తర్వాతనే ట్రై చేశా. సూపర్ వచ్చినాయి అసలుకి. చూడండి ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మైదా పిండినైతే ఇలా స్మూత్‌గానైతే కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ దాకా నేనైతే పిండి కలిపిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగానన్నమాట. ఆగి వేరే వర్క్ చేసుకున్నా. అప్పటి వరకు పిండి అనేది నానిపోయింది. ఇక్కడ మనకు చక్కెర పానకం అయితే వచ్చేస్తుందన్నమాట. చూడండి మనకు చక్కెర చిక్కగా రావాలన్నమాట. చిక్కగా వచ్చినప్పుడే మనకు పానకం వచ్చిందన్నమాట. అలా తీగ పానకం రావాలనైతే ఏం లేదు. నేనైతే డైరెక్ట్ కొంచెం చిక్కగా కాగానే అందులోనైతే వేసాను అన్నమాట. ఇక్కడ చూడండి ఆయిల్ అయితే డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నా. చూడండి ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటంటే, మనం బాగా ఆయిల్‌ని అయితే హీట్ చేస్తాం కదా, అలా హీట్ చేయకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదంటే మనకు బాదుషా అనేది లోపల పిండి పిండి ఉంటుంది. సో మనకు పర్ఫెక్ట్‌గా రాదన్నమాట. అందుకే ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే మనం ఇలా చేసుకుందాం అన్నమాట. బాదుషా షేప్స్ అయితే చేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకుందాం. చూడండి స్మూత్‌గా అయిపోయింది. కొద్దిసేపు నానడం వల్ల మనకైతే మంచిగా స్మూత్‌గా వచ్చినాయి అన్నమాట బాదుషా అనేది. చూసారా ఇక్కడనైతే చేసి పక్కన పెట్టుకున్నా. ఇక అప్పటి వరకు చక్కెర పానకం అయితే వచ్చేసింది కదా అని చెప్పేసి ఫాస్ట్‌గా వీడియో తీయకుండా ఇక్కడనైతే చేసి పెట్టుకున్నా. ఫైనల్లీ ఇవన్నీ అయితే చేశాను. చూడండి మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే వీటినైతే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకు పిండి పిండి ఉంటుందన్నమాట. నాకెలా తెలిసిందంటే ఒకసారి నేను గులాబ్ జామ్ చేశానన్నమాట. గులాబ్ జామ్ చేసినప్పుడు ఇలానే మనం పూరి ఎలా చేస్తామో అలా చెప్పేసి నేను ఫుల్ హీట్ చేశానన్నమాట ఆయిల్‌ని. అలా చేస్తే లోపల మొత్తం పిండి పిండి ఉంది. అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందన్నమాట. సో అందుకే అది కొంచెం నేను ఫేస్ చేశా కాబట్టి ఇప్పుడైతే చెప్తున్నానన్నమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు లోపల పిండి పిండి అనేది ఉండకుండా ఉంటుంది. ఇక్కడ మనకైతే పానకం రెడీ అయిపోయింది. ఎక్కువ చిక్కగా కాకుండా ఏం కాదు. ఎందుకంటే మనం ఇంట్లోనే కదా చేసుకునేది అని చెప్పేసి నేనైతే అలానే వేశాను. చాలా బాగుంది.
చూసారా బాదుషాలు ఈ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ కాగానే ఇందులోనైతే తీసేయండి. చూసారా ఈ కలర్ వచ్చేదాకనైతే ఫ్రై చేసుకోండి మంచిగా. కొన్ని చేశాను, ఇంకా కొన్ని అయితే చేస్తున్నా. చెప్పాయి కదా, ఇదైతే మంచి పాయింట్ అన్నమాట. మనం ఎక్కువ పెట్టద్దన్నమాట స్టవ్ గ్యాస్ అనేది. మనం చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. లోపల పిట్టి పిండి అనేది ఉండదన్నమాట. అందుకే చూసారా మనకు అది మనం బాదుషా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని చెప్పాలంటే ఏంటంటే ఆయిల్లో ఉన్నప్పుడు అది కొంచెం పైకి వస్తుంది అన్నమాట. అప్పుడు బాదుషా అప్పుడు మనం పర్ఫెక్ట్గా లోపల కుక్ అయింది అని అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడనైతే ఫ్రై చేసే కదా, ఇందులో షుగర్ టేజర్లో అయితే వేస్తున్నాను అనమాట. చూడండి పానకంలోనైతే వేసాను. వేసి 10 మినిట్స్ తర్వాత చూశాను. మస్తు అంటే మస్తు అయిపోయిందన్నమాట. మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.